వచ్చిన పొలమా మా పొలాలు తీసుకోనికైనా మేము కష్టపడ్డ పొలాలు అవి అసలు మాకు రోడే వద్దు మాకు డెవలప్మెంట్ అవుతుంది రోడ్డు వస్తే ఈడ. మొత్తం ఆయననే గుంజుకున్నాక మాకేం చేయాలి ఆయన రోడ్ కాపాడుకోనికి ఇక్కడ చేసిండు మరి ఒకసారి ముందరకు వచ్చి ప్రజలకు చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఇది మహిళల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తుంది. వాళ్ళు వేసిన వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళు కొట్టుకోవాల్సిందే ఆయన గెలిపించుకున్న వాళ్ళు అంతేగాని అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఏం చేసిండు ఆయన? ఏమైనా చేసిండు ఆయన? ఉన్న పొలాలు పేదల పొలాలు మొత్తం తీసుకున్నాక ఆయన ఏమీ కనికే ఎమ్మెల్యే ఏమీ కనికే రైతులందరూ ఇప్పుడు కాంగ్రెస్ సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళు పొలాలు పోతలేవు కదా పెద్ద పెద్ద పొలాలు పోయి ఉంటే ఇప్పుడు వాళ్ళకి లేము కనిపించు చిన్న చిన్న రైతు పోతున్నాయి మరి వాళ్ళు సంతోషంగానే ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళంతా. మేము చిన్న చిన్న వాళ్ళ మొత్తుకోవాలి మేము ఇక ఉన్న పొలం ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నాక మేము మా పిల్లలను తీసుకొని ఎక్కడ పోవాలి చిప్ప చేతిలో పట్టుకోవడం వల్ల ఆ కాంగ్రెస్ వేసిన పొలం తీసుకోమన్నా బాడకావని ఆడిచ్చిన పొలం ఇప్పుడు మా పిల్లలను ఎట్లా నడుపుకోవాలి మేము? అవసరమా మాకు అవసరమే రోడే వద్దు అసలు మేము ఎట్లా బతికేటోళ్ళం అట్లా బతుకుతాం. ఆయన అసలు బస్సు ఫ్రీ వద్దు పైసలు వద్దు మహిళా సంఘం వద్దు ఏదొద్దు మా కష్టం మీద మేము బతుకుతాం. ఇన్నేళ్ళ అసలు గవర్నమెంట్ మీదనే బతికామా మేము? మా కష్టం చేసుకొని మేము బతుకుతున్నాం. మాకు అవసరమా? మాకు అసలు రోడే వద్దు రోడ్ అవసరమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీ ఎమ్మెల్యే చెప్తుండు కదా ఇంకా వచ్చేది రోడ్డు అని చెప్పి ఎమ్మెల్యే ఒకసారి వచ్చి ఊళ్ళో ప్రజలకు సంగతికి ఇది ఊరకు ఎమ్మెల్యే రాలే ఊళ్ళకి ఎమ్మెల్యేనే రాలే ఇప్పుడు గిట్టంగా ఇట్లా అవుతుంది మరి ప్రజలకు పోతుంది పేదలకు పోతుంది మరి ఏం కథ ఏం లక్షణం రావచ్చు ఎమ్మెల్యే అసలు ఇట్లా రాలే ఓట్లు వేసుకొని గెలిచిపోయిందంటే ఈ ఊరికి ఇంకా కాలే పెట్టలే ఆయన గొప్పతనం. ఇప్పుడు ఎమ్మెల్యేది ఇక్కడేనా ఊరు పక్కనే 3 కిలోమీటర్ అంతే దగ్గర ఉంది ఇది పక్కన ఊరనే మేము గెలిపించినాం. మరి మాకు సాయం చేస్తాడు మన ఊరు పక్కన ఊరు కదా మాకు మంచిగా చేస్తాడు మేము చేసినాం. ఇంకా మంచిగానే చేసిండు మన బత్త కూడా చేసిండు ఇప్పుడు మన బత్త కూడా చేస్తుండే ఇప్పుడు ఆయన మరి ఊరు పక్కన ఊరు ఎమ్మెల్యే ఊరు పక్కన ఊరు ఎంత డెవలప్ చేసుకోవాలి ఏంది అనేది చేయాలని మేము అనుకున్నాం కానీ మంచిగా చేయలేదు. మనం నష్టం చేస్తుండే ఇప్పుడు ఆయన మొత్తం నష్టమే చేస్తుండు. ఇంకా మాకు ఏదో ఆధారమే లేదు మేము బత్తనికే మరి ఇంకా ఆయన ఎట్లా చేస్తారో చెయ్యరు మాకు మరి ఆయన చేస్తారా మీరు చేస్తారా? ఇప్పుడు ఎంత తీసుకోపోవాలి ఉన్నోళ్ళు మొత్తం చిన్న రైతే కదా మరి అలా సంపకనాలే పోమని కానీ మాకు అసలు పొలం ఊళ్ళకెళ్ళి రోడే వద్దు రోడ్ అవసరమే లేదు. మేము రోడ్ ఇచ్చినాక వాళ్ళకు మొత్తం పొలం ఇచ్చినాక మేము పిల్లలను తీసుకొని ఎక్కడ పోవాలి? మాకున్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ పోవాలి మేము చెప్పండి? ఇప్పుడు మీరు రోడ్డు వద్దంటారు మీ ఎమ్మెల్యేనే మీకు సపోర్ట్ గా లేడు ఊకుంటదా ప్రభుత్వం ఊకుంటదా? ఎందుకు ఊకుంటది? ఎట్లనైనా పోరాటం చేస్తాం ఊకుంటారు ఎవడన్నా? ఎమ్మెల్యే ఇప్పుడు జడ్జర్లకెళ్ళి అట్లకెళ్ళి ఎమ్మెల్యే సపోర్ట్ అనే చేస్తుండే ఇక్కడ సపోర్ట్ ఇటంగా లేదు అసలు ఎమ్మెల్యే ముందు గిట్టంగా ఆగుతుందా రోడ్డు ఆగుతుందా? ఎమ్మెల్యే సపోర్ట్ చేయనప్పుడు రోడ్డు ఎమ్మెల్యే సపోర్ట్ చేయనప్పుడు ఆగదు అంటారు కానీ చెయ్యాలి మరి ఇంతగానే మొత్తుకుంటారు ఒక్కసారి అని వచ్చి ప్రజలకు ఏదైనా చెప్పాలి కదా ఏది చెప్పకమే లేదు అసలు. మా ప్రాణాలు పోయినా సరే గానీ మేము రోడ్ వేయనియము మా ప్రాణం పోయినా సరే గానీ రోడ్ అయితే వేయనియము. ఉన్న ఎకరం పోయినాక మరి నేను ఏం చేసుకొని బతకాలి ఏం చేసుకొని బతకాలి నేను ప్రాణం పోయినా సరే కానీ రోడ్ అయితే వేయనియం అది ఆయన ఇష్టం. కానీ ఎమ్మెల్యే మాకు సపోర్ట్ గెలిపించినప్పుడు మాకు సపోర్ట్ చేయాలి కదా నేను గెలిపించినందుకన్నా మాకు సపోర్ట్ చేయనప్పుడు మాకు రోడ్ వద్దంటే వద్దు. ప్రభుత్వం దృష్టికి పోయిందా ఈ సమస్య? ప్రభుత్వం దాకా పోయింది అనుకుంటా పోయింది చేసిరు పోయిన మస్తు చేసినందుకు వచ్చింది చేసిరు కానీ మాకు వద్దంటే వద్దు. అలా పొలం పోతుంది ఊరేసి నుండి ఇల్లు పోతుంది ఏం చేసుకొని బతకాలి? ఉండనికే ఇల్లు లేకపోయే చేసుకొని ఇల్లు లేకపోయే ఉండనికనే ఇల్లు లేసారు రోడ్డు పోతుంది ఉండనికే వద్దు చేసుకొని తిననికనేమో పొలం లేదు. మీకు రోడ్ వద్దంటే వద్దు దయచేసి పొలం ఏమన్నా వాళ్ళ పెళ్ళాలను తెచ్చిచ్చిరా మాకు మేము కష్టపడ్డవి గవర్నమెంట్ ఆడవాళ్ళు కలిసి పొలాలకి మనాలి వచ్చిండు ఆయన మన వీగానికి వచ్చిండా మరి ఆయన తల్లి చేతులు పట్టుకునే పెళ్ళ అందరు చేతులు పట్టుకున్నారు ఇలా పట్టుకొని మా పొలాలు మా పాట ఎందుకు వచ్చినాడు ఆయన ఊళ్ళకి పెళ్ళ వచ్చే అలా చుట్టాలు వచ్చి పక్కాలు వచ్చి పెళ్ళ కూడా వచ్చాయి నారాయణ పెళ్ళ కూడా మరి మా పొలాలు పాట చేయడానికని వచ్చిండా మరి ఆ నూనె పోతే అయిపోతుంది కదా మరి ఆ నూనెనే పోదు మన మందు పుణ్యానికి వచ్చిన అది కాదు మా ఊరు పుణ్యానికి వచ్చిన అది మరి మేము ఎట్లా బతకాలంట సార్ మరి ఎట్లా బతకాలి మరి ఊళ్ళకి వచ్చి మా చేతులు ఎట్లా పట్టుకున్నాడు
ఎలా మరి చేతులు ఇప్పుడు గతంలో అప్పుడు ఇచ్చినట్టు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన అలైన్మెంట్ ఏదైతే ఉందో ఎవరికి ఇబ్బంది లేకుండా ఏం లేకున్నది అప్పుడు ఏ ఇబ్బంది లేకున్నది ఇప్పుడే ఇబ్బంది ఇప్పుడు ఈయన వచ్చినాకనే ఇట్లా చేసిండు అంతకంటే ముందు ఏం లేకున్నది ఏ ఇబ్బంది లేకున్నది మాకు మంచిగా ఉన్నది కానీ ఈయన గెలిచినప్పటి సందే ఇట్లా అయిపోతున్నాయి ఎన్నికనే వచ్చిండు ఈయన మరి ఇప్పుడు నన్ను గెలవాలంటే గెలిపించుకున్నాం ఊరు పక్కల ఎమ్మెల్యే అయితే గెలవాలని గెలిపించుకున్నాం మరి మన చేతులు పట్టుకున్నప్పుడు ఆయన కూడా మరి మేము ఇప్పుడు ఊరడి మంది చేతులు పట్టుకున్నప్పుడు ఇట్లా మారిపోతుంది కదా రోడ్డు మన రోడ్డు ఇడంగా చేయకుండా ఒట్టి అయిపోతుంది కదా మా ఊరుకు దగ్గర ఉన్నాడు ఎమ్మెల్యే మాకు సాయం చేశాడు మంచిగా చేశాడు అనుకున్నాం మేము ఇట్లా చేశాడని అసలే అనుకోలేదు అంతే సారిగా ఆడున్న పొలం తీసుకున్నాక మేము ఏడవై బతకాలే చెప్పు ఆయన ఉన్న పొలం తీసుకున్నాక మేము ఏడవై బతకాలి ఆయన వచ్చి చేతులు పట్టుకున్నాడు మరి ఇవాళ ఒక నాడైన ముఖాలకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పొచ్చు కదా ధైర్యం చెప్పాడు ఎందుకో మరి ఎమ్మెల్యే ఆయన కాలు మొక్తా మీ ఊరికి మంచిగా పిలిచితే వస్తాడు